ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఈరోజు ప్రభుత్వం అందజేయనుంది. ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ కాత్యాయనీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వార్తల వివరాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలోని పొన్నిమిఘాట్లో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్లో గత సాయంకాలం కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపరాష్టపతి అయ్యాక తొలిసారి విజయవాడ పర్యటనకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచిందని తెలిపారు. విజయవాడ దేశంలోనే గొప్ప నగరంగా మారుతుందని, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని ఉపరాష్టపతి మాట్లాడుతూ Andhra Pradesh in the recent year has made significant strides in education, healthcare, infrastructure, development, public welfare, planned urbanization, and the most importantly, the economic growth of Andhra Pradesh is the most fastest and highest in the country today. Vikshit Andhra Pradesh is not a dream but a reality. And Andhra Pradesh is emerging as a hub for the technology and innovation with information technology and biotechnology sector showing the rapid growth in the most modern scientific economy, and it is competing with the world. అలాగే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ విజయవాడకు గుర్తింపుగా విజయవాడ ఉత్సవం నిలుస్తుందని తెలిపారు. పరిశుభ్రత, ఆధ్యాత్మిక విషయంలో విజయవాడ ముందుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఈరోజు అందజేయనున్నారు. అమరావతి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు ఈ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఎంపికైన 15,941 మందికి ఈరోజు నియామక పత్రాలు అందజేయనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణాన్ని నిర్వహించారు. గత సాయంకాలం మీనూరులో దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామివారికి పెద్దశేష వాహన సేవను నిర్వహించారు. ఈ ఉదయం చిన్నశేష వాహన సేవ జరగనుంది. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ అన్నదానం ప్రారంభించారు. టీటీడీ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో మన ఆధ్వర్యంలో నడిచే టెంపుల్స్ అన్నిటిలో స్టాండర్డైజ్ చేసి ఇక్కడ ఏ విధంగా అయితే అన్నదానం కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమం అన్ని టెంపుల్లో చేయాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుట్టాల్సిందిగా కోరుతున్నాను. అదే మాదిరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, ఈ దేవాలయాలు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉండాలి, దేశంలో అన్ని రాజధానుల్లో ఉండాలి, ప్రపంచంలో హిందువులు ఎక్కడుంటే అక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాగా ఈరోజు ఉదయం తిరుమలలోని వెంకటాద్రి నిలయం ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. రసాయన పరిశ్రమల వ్యర్థాలపై మత్స్యకారులు చేపట్టిన ఆందోళన, వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధి మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఈ కమిటీ దృష్టి సారిస్తుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. వ్యవసాయంలో సాంకేతికత అమలు గురించి ఈరోజు తెలుసుకుందాం. రైతుల కృషికి సాంకేతికత తోడవడంతో ఇప్పుడు భారతదేశ వ్యవసాయ రంగం నూతన పుంతలు తొక్కుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ వ్యవసాయ రంగం సాంకేతికత ఆధారిత మార్పులను స్వీకరిస్తూ అభివృద్ది బాటలో పయనిస్తోంది. साथियों, भारत में हम एग्रीकल्चर सेक्टर में डिजिटल टेक्नोलॉजी का भरपूर इस्तेमाल कर रहे हैं. हम डिजिटल क्रॉप सर्वे के लिए डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर बना रहे हैं. ప్రభుత్వ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ప్రతి అడుగులోనూ ఖచ్చితత్వం తీసుకొస్తోంది. ఉపగ్రహాలు, సెన్సార్లు, మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు నీటిపారుదల, పంట రక్షణ మొదలగు అంశాలపై ఈ మిషన్ మార్గనిర్దేశం చేస్తోంది. ప్రభుత్వం ఈనామ్ ప్లాట్ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా 1000కి పైగా మండీలను అనుసంధానించి రైతులకు పారదర్శకంగా మద్దతు ధరలను అందిస్తోంది. ఇక కిసాన్ డ్రోన్స్ వ్యవసాయ పురోగతికి కొత్త నాగుళ్లుగా మారుతున్నాయి. ड्रोन का उपयोग भी खेती में बहुत तेजी से प्रमोट हम कर रहे हैं. ड्रोन से होने वाली खेती की कमांड महिलाओं को हमारी ड्रोन दीदियों को दी जा रही है. నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు డ్రోన్స్ ఆపరేట్ చేయడం, పొలాలకు పిచికారీ చల్లడంపై శిక్షణ అందిస్తూ నూతన జీవనోపాధిని పొందడంలో ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. ఇటువంటి చర్యలతో దేశ రైతులు ఇకపై కేవలం ధాన్యం పండించేవారుగా మాత్రమే కాకుండా వ్యవస్థాపకులుగా సురక్షితమైన ఆహార భవిష్యత్తుకు చిహ్నంగా నిలుస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ కాచాయనీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల 3వ రోజైన నిన్న శ్రీ బ్రహ్మరాంబాదేవి చంద్రఘంట అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రావణ వాహనంపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. పురవీధుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. మరోవైపు తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఈరోజు అట్ల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్లో 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కి దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కి దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అవడంతో 41 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో ఆసియా కప్ ఫైనల్కు భారత్ చేరుకుంది. వాతావరణం. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ దిశగా కదులుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో 1 లేదా 2 చోట్ల మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ పేదలకు సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ పేదలకు సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.